శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. ధనుస్సు రాశి వారికి చతుర్గ్రహ కూటమి చతుర్థ స్థానంలో అంటే కుటుంబ స్థానము, వాహన స్థానము ఈ స్థానంలో ఏర్పడి అది దశమ స్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నందువలన కాస్తంత కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి చికాకు, అప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు. తొందరపడి మాత్రం మీరు ఏ మాట అనద్దు. వెళ్ళిపోమని కావచ్చు, అవసరం లేదని కావచ్చు, అక్కర్లేదని కావచ్చు, ఏదైనా కానీ నెగిటివ్ ఓరియంటేషన్లో మాత్రం అనద్దు. బంధుత్వాలను తెగదెంపులు చేసుకునే ప్రయత్నాలు చేయొద్దు. మీకు విసుగు ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ పెద్దరికంతో, సంయమనంతో మీరు నిరీక్షిస్తేనే పనులు జరుగుతాయి. అక్కర్లేనటువంటి హడావిడి మాత్రం పడద్దు. ఇది మీరు తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్ర ఆభరణాలు, కానుకలను కొనుగోలు చేయగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీ సంతానానికి ఎక్కువ బెనిఫిట్స్ని ఇస్తారు. అలానే స్త్రీలను ఆదరించే విధంగా మీకు ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఈ వారం పరిహారంలో భాగంగా శివాలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకొని శివాలయ ప్రాంగణంలో లేదా బయట ఎవరికైనా 4 లేదా 5గురికి అన్నదానం చేయండి. లేదా పులిహార పొట్లాలు ఇవ్వటము, లేదా పెరుగన్నాన్ని స్వామివారికి నివేదించిన తర్వాత ప్రసాదంగా పంచడము, ఈ విధంగా చేయండి. మనశ్శాంతి ఎక్కువగా పొందుతారు. కుటుంబంలో కలహాలు జరగకుండా ఉంటాయి. ఇదేదో ఆదివారమో సోమవారమో చేసుకుంటే ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది ఏదైనా గొడవ జరిగే కన్నా ముందే మీరు చేసుకోవడం వల్ల బాగుంటుంది. జరిగిన తర్వాత చేసుకుంటే సరే, ఇక తప్పదు కదా, అది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు కొత్త వ్యూహాగానాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరంటే పడనటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ప్రత్యేకించి వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్కి కొంతకాలం దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి మీద మీకున్నటువంటి అత్యంత ఆదరణ, అభిమానము, ప్రేమ, గౌరవము కాస్తంత చెలించిపోయే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు అవి ఇవి మీరు వింటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఒపీనియన్ కాస్త నెగిటివ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. తొందరపడి మాత్రం మీరు ఇప్పుడు ఏ నిర్ణయం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పింక్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.